అగ్నిసాక్షి పార్ట్ 2 వెబ్ సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 2 రివ్యూ. ఏసీపీ ఉమాశంకర్ చేపట్టిన అండర్ కవర్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది కదా గౌరీ ద్వారా. అందుకనేసి డిస్టర్బ్ అయిపోయి అసలు బోర్డుని షూట్ చేయలేకపోతూ ఉంటాడనమాట. అప్పుడు కానిస్టేబుల్ ఏదైనా మీకు నచ్చని వాళ్ళని ఒక గురిగా పెట్టుకొని షూట్ చేయండి సార్, అప్పుడు టార్గెట్ మిస్ అవ్వదు అంటే, అప్పుడు గౌరీ వల్లనే చెడిపోయింది కదా మిషన్ అంతా, కాబట్టి గౌరీని ఊహించుకుంటూ కరెక్ట్గా షూట్ చేస్తాడనమాట. తర్వాత గౌరీకి ఈరోజు రిజల్ట్స్ వస్తాయన్నమాట, తన పాస్ అయిందో లేదో తెలియడానికి. అప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా అంతా ఇల్లు అంతా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తమ్ముడు టింకు వచ్చేసి ఆమెను పోలీస్ ఆఫీసర్గా పోలీస్ డ్రెస్లో డ్రాయింగ్ చేస్తాడు. వాళ్ళ పిన్ని వచ్చేసి తన కోసం పూజలు చేస్తుంటుంది అనమాట, తను మంచిగా పాస్ అయ్యి పోలీస్ అవ్వాలని. ఇదంతా వాళ్ళ ఇల్లు, వాళ్ళ మెంబర్స్ని చూపిస్తారు. ఉమాశంకర్ వాళ్ళ అన్న వదినలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారనమాట. ఈరోజు వాళ్ళ అన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళ అన్న మర్చిపోతే ఉమాశంకర్ ఫ్లవర్ బొకే తీసుకొచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాడనమాట. అందరూ చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురే ఉన్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో. శంకర్ వాళ్ళ అన్న వదినల దగ్గర క్లోజ్గా ఉన్నట్టు ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంటాడనమాట. ఆ కళ అంతా కరిగిపోయి తను ఊరికే చెయ్యాలా మిగులుతుంది. అంటే వాళ్ళిద్దరూ లేరు, ఒకప్పుడు ఉన్నిన్నారు. నాకు తెలిసి ఏదైనా ఎవరో చంపేసి ఉంటారేమో, వాళ్ళు ఇప్పుడు లేరు అనుకుంటా. తర్వాత అది గుర్తుకొచ్చి చాలా బాధపడతాడు. వాళ్ళ అన్న వాళ్ళ ఆ వదిలిని షూట్ చేసేసి తను కూడా షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. దేనికో మనకు అది తెలియదు. వాళ్ళ రూమ్లోకి వచ్చి అది గుర్తు చేసుకుని ఈరోజు బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చి బాధపడకు నాన్న అని ఓదార్చుతుంది. గతాన్ని ఎంత తవ్వుకుంటే అంత బాధ పెడుతుంది. వాళ్ళిద్దరిని నువ్వు మర్చిపో నాన్న అని చెప్తుందనమాట. అన్నయ్యని మర్చిపోలేను, వదిన్ని మన్నించలేను అంటాడు. మరి ఏం ప్రాబ్లం అయిందో ఏమో తెలియదు. గౌరీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి రిజల్ట్స్ కోసం చూస్తూ ఉంటుందన్నమాట, టైప్ చేసి. ఇంతలో వాళ్ళ బాబాయ్ వస్తాడనమాట, గిఫ్ట్లన్నీ తీసుకొని వస్తాడు. యాక్చువల్గా తను అనాథ అనమాట గౌరీ. వాళ్ళిద్దరూ పెంచుకున్నారు కాబట్టి పిన్ని బాబాయ్ అంటుంది. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు అనమాట. ఇన్ని రోజులు అనాథను పెంచుకున్న మల్లేష్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గౌరీ బాబాయ్ అయిపోయాడు అనేసి అందరి దగ్గర గిఫ్ట్లు తెచ్చుకుంటాడు అనమాట. ఏం పోలీస్ కాకముందే కొన్ని ఉంటాయి కదా, లంచాలు తీసుకోవడం ఇలాంటివన్నీ. అలాంటి పనులు చేస్తే ఆయన కొంచెం మంచి ఆయన కానట్టుగా ఉంది చూడడానికి. గౌరీ యాక్చువల్గా ఫెయిల్ అయిపోతుందనమాట. నేను ఫెయిల్ అయ్యాను అని చెప్తుంది. అప్పుడు ఆ బాబాయ్ కోపం వచ్చి గిఫ్ట్లన్నీ విసిరి కొట్టేసి వాళ్ళ భార్యను తిడతాడు. మా అక్క కూతురు బాగా చదువుకుంటుంది, మెరిట్లో చదివిస్తున్నారు అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, పోలీస్ ఆఫీసర్ అవుతుంది, మనకు బాగా డబ్బులు వస్తుందని కూడా చెప్పావు అనేసి గౌరీని వాళ్ళ పిన్నిని బాగా తిడతాడు. గౌరీకి ఫెయిల్ అయిన బాధే కాకుండా వాళ్ళ బాబాయ్ కూడా భయపెడుతున్నాడు అనమాట. ఇప్పుడు గౌరీ ఏడుస్తూ భయపడుతూ బాధపడుతూ చెప్తుందనమాట, బాబాయ్ నేను ఎగ్జామ్ బాగానే రాస్తున్నాను, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన ఏదో గన్ సౌండ్లు వినపడినాయి, ఆ గన్ సౌండ్లు వింటూనే నాకు భయం వేసింది. అప్పుడు నాన్నకు జరిగింది గుర్తొచ్చి నేను డిస్టర్బ్ అయిపోయి సరిగా రాయలేకపోయాను అని చెప్తుంది. ఆ గన్ సౌండ్ విన్న ప్రతిసారి తనకి ఏదో డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. వాళ్ళ నాన్నగారు ఒకసారి షూట్ చేసుకొని చనిపోయి ఉంటారు కదా చిన్నప్పుడు, తను అది చూస్తుందన్నమాట కళ్ళారు. అందుకని గన్ సౌండ్ విన్నా కూడా తనకి భయం వేస్తుంది. నేను ఈసారి ప్రాణం పెట్టి చదువుతాను బాబాయ్, ఖచ్చితంగా పాస్ అవుతానంటుంది. నువ్వు అసలు ఏమీ కాలేవు, నువ్వు అసలు పాస్ కాలేవు, నువ్వు జీవితంలో ఏమి సాధించలేవు అని బాగా తిడతాడు ఆయన. నేను తప్పకుండా పాస్ అవుతాను, నేను ఆడపిల్లనైనా కూడా నేను అన్నీ సాధించి చూపిస్తాను అంటుంది గౌరీ. నువ్వేమీ సాధించలేవు, నా నెత్తినెక్కి కూర్చోవడం తప్ప. నువ్వు పుట్టినావు, మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న పోలీస్ అయినా కూడా ఏం లాభం, ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు, నీ జాతకమే ఇలాంటిది అనేసి చాలా బాధ పెడతాడు. వాళ్ళ బాబాయ్ ఎలాగ ఆడవాళ్ళు ఏమి సాధించలేరని అనడంతో చాలా పట్టుదలతో ఈసారి ఎలాగైనా నేను గెలిచి చూపించాలనేసి ఉదయాన్నే జాగింగ్కి వెళ్తుంది. అలా జాగింగ్ చేస్తూ ఉంటే రోడ్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వెనకాల ఒక బ్లాక్ కారు ఫాలో అవుతూ ఉంటుంది. గౌరీ భయపడి స్పీడ్గా పారిపోతుంది. అప్పుడు ఆ కారు కూడా అనమాట. కింద పడిపోతుంది గౌరీ. అమ్మ మీదికి ఎక్కించినట్లుగా కారుని 2-3 సార్లు అట్లా భయపెడతాడు ఆ కారులోని మనిషి. ఆ తర్వాత కారు సైడ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. కారు వెళ్ళిపోయాక గౌరీ లేసి దెబ్బ తగిలిందేమో అని చేతి తుడుచుకుంటూ ఉంటుంది. అంతలో కారు మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ వస్తుందన్నమాట. ఈసారి భయపడకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ కారుకి ఎదురుగా నించుంటుంది. ఆ కారు స్పీడ్గా వస్తూ ఉంటుంది. గౌరీ మాత్రం ఏమాత్రం భయపడకుండా చలించకుండా అలాగే కర్రను గట్టిగా పట్టుకొని దగ్గరికి వస్తే కొట్టడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆ కారు చాలా దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ అద్దం మీద గట్టిగా కొడుతుంది కర్రతో. ఆ కారు సర్రున వెళ్ళేసి ఒక డివైడర్కి కొట్టుకొని ఆగిపోతుందన్నమాట. అందులో నుండి ఒక మనిషి దిగి వస్తాడు. ఆ మబ్బులో కనిపించాడు దూరం నుండి. దగ్గరగా వస్తే అది మన శంకర్ అనమాట. శంకర్ ఎందుకు వచ్చాడు, గౌరిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.